హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 74. రూమ్లో బెడ్పై నిద్రపోతున్న ఆదిత్య ఎంత గాఢంగా నిద్రపోతున్నాడంటే గదిలోకి ఛాయ వచ్చిన విషయం కూడా అతనికి తెలియదు. ఈయనకి కొంచెం కూడా ఆలోచన ఉందా? కనీసం నేను కూడా ఇదే గదిలో ఉంటానని గుర్తుండదా? నాకు ఎక్కడ నిద్రపోవాలో చిన్న ప్లేస్ కూడా చెప్పలేదే. ఎంత ఘోరం! నేను కూడా ఇదే రూమ్లో ఉంటాను కదా. ఇప్పుడు ఎలా? ఎక్కడ పడుకోవాలి? ఈయనకు నా పట్ల కనీసం మర్యాద కూడా లేదు. ఈ నాటకం కోసం తెచ్చారు కాబట్టి నన్ను ఎలా పడితే అలా చూస్తున్నారా? నా ఇగో దెబ్బతింటుంది. కానీ ఇప్పుడు నేను ఎవరినీ అనలేను. సుందరమ్మగారి రూంలోకి వెళ్ళలేను. అలాగని వసు రూంలోకి కూడా వెళ్ళలేను. ఈ పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి అని తిట్టుకుంటూ ఆదిత్యపై తీవ్రమైన కోపం, నిరాశ కలుగుతాయి ఆమెకి. కనీసం మానవత్వం కూడా లేదా అనుకుంటుంది. ఛాయ ఇక ఏమీ చెయ్యలేక ఒక నిట్టూర్పు విడిచి మంచానికి కాస్త దూరంగా క్రింద నేల మీద ఒక మూలకు చేరి కూర్చుంటుంది. తన బ్యాగ్ నుండి ఒక శాలువాని తీసుకుని కప్పుకుంటుంది. పనిచేసి ఉండటం వలన అలసిపోయి వెళ్ళకిలా పడుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఏసీ గాలి నేల మీద నేరుగా పడటంతో నేల మరింత చల్లగా మారుతుంది. ఆమెకు నిద్ర పట్టటం లేదు. సాయంత్రం జరిగిన వసు అమాయకపు ప్రశ్నలు, ఆమె వాటికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడటం, ఇవన్నీ ఆమె మనసులో మెదులుతూనే ఉంటాయి. సమయం అలా గడుస్తూనే ఉంటుంది. రాత్రి 2 గంటలు కావస్తుంది. ఏసీ వల్ల చలి విపరీతంగా పెరుగుతుంది. ఛాయకి ఒంట్లో చలి పుడుతుంది. ఆమె కప్పుకున్న శాలువా ఎంత మాత్రం చలిని ఆపలేకపోతుంది. ఆమె శరీరం చలికి వణుకుతూ ఉంటుంది. తెలియకుండానే ఆమె పెదవులతో ఉమ్ ఉమ్ అని వణుకుతున్న మూలుగు పుడుతుంది. చలికి ఆమె శరీరం బిగుసుకుపోతుంది. మూలుగు మరింత పెరుగుతుంది. అది ఒక చిన్న గుసగుసగా వినిపిస్తుంది. ఆ శబ్దానికి ఆదిత్యకి మెలకువ వస్తుంది. అతను కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు. ఎక్కడి నుండి వస్తుంది ఆ శబ్దం అన్నట్టుగా. మసక వెలుతురులో నేల మీద వణుకుతూ పడుకున్న ఛాయాని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఈమె ఏంటి ఇక్కడ పడుకుంది? చలికి వణుకుతుంది అని అతనిలో ఒక చిన్న ఆందోళన మెరుస్తుంది. అతని నిద్రమత్తు వదిలి ఏదో తెలియని అప్రమత్తత అతనిలో చోటు చేసుకుంటుంది. ఆదిత్య వెంటనే మంచం మీద నుండి లేచి ఛాయ దగ్గరికి వెళ్తాడు. ఆమె చలికి వణుకుతూ తనని తాను కప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆదిత్య మెల్లగా ఆమె భుజాన్ని తడతాడు. అతడు మెల్లగా చిన్న గొంతుతో, స్వరంలో కొంచెం ఆందోళనతో, ఛాయ, నువ్వేం చేస్తున్నావు? కింద లే అంటాడు. ఛాయ ఒక్కసారిగా ఉలిక్కుపడి కళ్ళు తెరుస్తుంది. ఆదిత్యను తన ముందు చూడగానే షాక్ అవుతుంది. ఆమె మొహం కంగారుగా మారుతుంది. ఆమె వణుకుతూ స్వరంలో ఆశ్చర్యంతో, సార్, నేను చలి అంటూ ఏదో చెబుతుంది. ఆదిత్య ఆమె వణుకును గమనిస్తాడు. ఆమె కళ్ళల్లో చిన్నపాటి నీళ్లు కూడా కనిపిస్తాయి. అమ్మో, ఈ అమ్మాయిని వసు పెళ్ళయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం హెల్త్ పాడైనా మళ్ళీ నాన్నమ్మ బాధపడతారు అనుకుంటూ మంచం మీద ఉన్న దుప్పటిని తీసుకువచ్చి ఆమెపై కప్పుతాడు. ఆ దుప్పటి వెచ్చదనం ఛాయా శరీరానికి కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. ఆదిత్య కాస్త గంభీరంగా కానీ స్వరంలో ఆప్యాయతతో, నువ్వు కింద ఎందుకు పడుకున్నావు? పైకిలే, బెడ్ మీద పడుకో. కింద ఏసీ వల్ల చల్లగా ఉంటుంది అంటాడు. ఛాయ కొంచెం మొహమాటంగా కానీ ధైర్యం చేసి, లేదు, మీరు బెడ్ మీద నిద్రపోండి, నేను ఇలా పడుకుంటాను, పర్వాలేదు అంటుంది. తన నిర్లక్ష్యం వల్ల ఛాయ చలికి వణుకుతున్నందుకు అతని మనసులో కొంచెం బాధ, తప్పు చేశాననే భావం కలుగుతుంది. కనీసం ఒక ప్లేస్నైనా చూపించలేదు అని తనలో తాను తిట్టుకుంటాడు. ఆదిత్య ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి స్వరంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. నాది తప్పే, ఐఆమ్ సారీ. పర్వాలేదు, నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో, నేను సోఫా మీద పడుకుంటాను అంటాడు.
ఛాయ ఆశ్చర్యంగా తనలో వచ్చిన మార్పును గమనిస్తూ, లేదు, మీరు మీరు సోఫా మీద పడుకోవద్దు. మీరిక్కడే బెడ్ మీద పడుకోండి. నేను నేను పడుకుంటానులేండి సోఫా మీద అంటుందామె. ఆదిత్య కొంచెం గట్టిగా కాని స్వరంలో స్పష్టమైన శ్రద్ధతో, కాదు, నువ్వు క్రింద వద్దు, అలాగని సోఫా మీద కూడా వద్దు. చలికి హెల్త్ పాడు చేసుకుంటావు. నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫా మీద పడుకుంటాను. అయినా సోఫా చిన్నది కదా, నువ్వు పడుకోవటానికి సరిపోదు. నాకు పర్వాలేదు, అడ్జస్ట్ అవుతాను అంటాడు. ఆదిత్య మంచం వైపు చెయ్యి చూపి వెళ్ళమన్నట్టుగా సైగ చేస్తాడు. ఆమె నెమ్మదిగా పైకి లేస్తుంది. ఆమె చెయ్యిని పట్టుకోనట్టుగా తాకుతూ బెడ్ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆదిత్య ముఖంలో కనిపించిన ఆందోళన, అతని మాటల్లోని శ్రద్ధ ఆమెకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఛాయ యొక్క ఈగోతో ఉన్న కోపం కొంచెం పక్కకు తప్పుకుంటుంది. ఆదిత్య మంచం ప్రక్కన ఉన్న దుప్పటి తీసుకుని మెల్లగా బయట సోఫా వైపు నడుస్తాడు. సోఫా చాలా చిన్నగా ఉంటుంది. కనీసం నిలువుగా పడుకోవటానికి కూడా సరిపోదు. అయినా అతను ఎలాంటి మొహమాటం లేకుండా సోఫా మీద తన కాళ్ళు కిందకు వేలాడేలా పడుకుంటాడు. ఛాయ మంచం మీద పడుకునే ఆదిత్యాన్ని చూస్తూ ఉండిపోతుంది. ఈయన ఇంత మంచివాడా? ఎంతో కఠినంగా ఉంటాడు అనుకున్నాను. నా కోసం సోఫా మీద పడుకుంటున్నాడా? బహుశా ఈయన నేను అనుకున్నంత చెడ్డవాడు కాదేమో అని ఆమె మనసులో ఒక వెచ్చని భావం కలుగుతుంది. ఆదిత్య వెనక్కి తిరిగి నిద్రపోవటానికి ప్రయత్నిస్తుంటే ఛాయ అతని వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉంటుంది. తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. 2 రోజుల తర్వాత సాయంత్రం ఆదిత్య వాళ్ళ ఇంటి పెరట్లో మెహందీ ఫంక్షన్ సందడిగా జరుగుతుంది. రంగురంగుల బల్బులతో, పూలతో అలంకరించిన మండపం చూడటానికి కన్నులకింపుగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు అందరూ కొత్త బట్టలలో ఎంతో సంతోషంగా ఉంటారు. పాటల సందడి, డ్యాన్సులతో ఆ వాతావరణం అంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వసు ఒక అందమైన పట్టు లంగాలో మెరిసిపోతుంది. ఆమె చేతులకు, కాళ్లకు మెహందీ డిజైన్లతో నిండిపోయి ఉంటాయి. ఆమె మధ్యలో కూర్చుని ఉండగా ఆమె చుట్టూ వసు ఫ్రెండ్స్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుతుంటారు. ఛాయ కూడా ఒక అందమైన పట్టుచీరను కట్టుకుని వసు ప్రక్కనే కూర్చుని ఉంటుంది. ఆమె కూడా తన చేతులకు సింపుల్గా డిజైన్తో ఉన్న మెహందీని పెట్టుకుంటుంది. వసుతో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ ఆమెకు గోరింటాకు పెట్టే అమ్మాయిలతో డిజైన్ల గురించి సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇంతలో రాహుల్ తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వస్తాడు. వసును చూడగానే అతని ముఖంలో ఒక వెలుగు కనిపిస్తుంది. అతను మెల్లగా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. వసు అతన్ని చూడగానే తలదించుకుంటుంది. రాహుల్ వసు ప్రక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. వారి కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్నవాళ్ళు వసు మరియు రాహుల్ని చూసి చప్పట్లు కొడుతూ హుషారుగా కేకలు వేస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఛాయ వారిద్దరిని చూసి చిరునవ్వు నవ్వుకుంటుంది. వసు, రాహుల్ సంతోషంలో తను కూడా తన ఆనందాన్ని పంచుకుంటుంది. వసు, రాహుల్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ సుందరమ్మ గారి ఆశీర్వాదం తీసుకుంటారు. తరువాత ఛాయ దగ్గరికి సుందరమ్మ గారు వచ్చి ప్రేమగా ఆమె భుజంపై తడతారు. చూడు ఛాయ, ఎంత అందంగా ఉందో నా మనవరాలు. అందరి ఆశీస్సులతో వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటుందామె. ఛాయ నవ్వుతూ, తప్పకుండా అమ్మమ్మగారు, వాళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. చూడండి ఎంత చూడ ముచ్చటగా ఉన్నారో అంటుంది. ఆ సమయంలో
బ్యాక్గ్రౌండ్లో ఒక మధురమైన పాట వినిపిస్తూ ఉంటుంది. వసు, రాహుల్లో ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. ఛాయ కూడా చుట్టూ ఉన్న సందడిలో కలిసిపోతుంది. ఆ క్షణం ఆ ప్రదేశం అంతా ప్రేమ, ఆనందం, ఉత్సాహంతో నిండిపోయి ఉంటుంది. మెహందీ ఫంక్షన్ తర్వాత రాహుల్ వాళ్ళు వాళ్ళ విడిది ఇంటికి చేరుకుంటారు. తరువాత 2 రోజులకి రాహుల్ వాళ్ళు బంధువులతో కలిసి మెయిన్ గేట్ లోపలికి అడుగుపెట్టగానే అతని వెనకనే ఒక యువకుడు నవ్వుతూ వస్తాడు. అతడే అప్పారావు. రాహుల్ వాళ్ళింటిలో వంట సహాయకుడిగా పనిచేసే మంచి మనసున్న వ్యక్తి. అప్పారావు చూడటానికి చాలా సాదాసీదాగా కనిపిస్తాడు. కానీ అతని కళ్ళల్లో ఒక రకమైన తేజస్సు, ముఖంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వు అతని సొంతం. అతడు కూడా ఈ పెళ్లి వేడుకలో భాగం పంచుకోవటానికి వచ్చాడు. కాబట్టి మామూలు బట్టలు కాకుండా ఒక శుభ్రమైన లేత నీలం రంగు షర్టు వేసుకున్నాడు. అది అంతగా అతడికి సెట్ అవ్వకపోయినా అతను ఉత్సాహాన్ని మాత్రం తగ్గించలేదు. ఆ షర్ట్ క్రింద చెక్స్ ఉన్న బ్రౌన్ కలర్ లుంగీని నేటి ట్రెండ్కి తగ్గట్టుగా ఒక ప్యాంటుగా చక్కగా మడిచి కట్టుకున్నాడు. అది అతని సింపుల్ పర్సనాలిటీని ప్రతిబింబిస్తూ ఉంటుంది. జుట్టును నీట్గా దువ్వుకుని కొంచెం ఒత్తుగా ఉండే తన మీసమును సవరించుకుంటూ అతని చుట్టూ ఉన్న సందడిని ఆస్వాదిస్తూ ఉంటాడు. మరి ఈ అప్పారావు పెళ్లి పందిట్లో ఎటువంటి సందడిని తీసుకువస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.